నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరొక క్రీమ్తో మీ ముందుకు వచ్చేసానమాట. ఈరోజు ఏం క్రీమ్ చూపిపోతున్నానంటే, పింపుల్స్ మార్క్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, ఆ పింపుల్స్ పోవడం లేదని చాలామంది అడుగుతున్నారండి నన్ను. పింపుల్స్ మచ్చలు ఎలా పోతాయి, పిగ్మెంటేషన్స్ ప్యాచెస్ ఎలా పోతాయి. చాలామందికి పిగ్మెంటేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎండలు బాగా తిరగడం వల్ల, కేరింగ్ లేక, ట్యాన్ అండేసి ఏ సబ్బు పెడితే ఆ సబ్బు కూడా వాడకూడదండి. మంచి సోప్స్ తెచ్చుకోండి, మార్కెట్లో మంచి సోప్స్ కూడా దొరుకుతాయి. అటువంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి క్రీమ్తో మేము ముందుకు వచ్చేసారనమాట. ఈవెన్ షేడ్ క్రీమ్ అండి ఇది క్రీమ్ వచ్చేసి ఆయుర్వేదం షాప్లో అమ్ముతారు, ఆన్లైన్లో కూడా అమ్ముతారండి, ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి దీని రేటు కూడా 120 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ స్కిన్ ఎలా వస్తుందంటే అండి, నీట్గా ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి మచ్చలు అంటే ఒక 1 మంత్ అని క్రీమ్ వాడాలండి. అంత త్వరగా రిజల్ట్ అయితే రాదు. స్లోగా వింకిల్స్ కూడా తగ్గుతాయి, స్లోగా రిజల్ట్ ఉండదు. కాకపోతే పర్మనెంట్ ఇది వాడుతూ ఉంటే ఇక పర్మనెంట్గా మనకి ఇంకా మళ్ళీ రిపీట్ అయితే రావన్నమాట మచ్చలు అనేవి. మీరు కంటిన్యూగా వాడుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. డైలీ కూడా వాడుకోవచ్చు. నైట్ మాత్రం అప్లై చేయాలి, మార్నింగ్ ఏదైనా సన్ స్క్రీన్ కంపల్సరీగా. ఏ సీజన్ అని కాదండి, ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ కంపల్సరీ. మీరు ఈ పిగ్మెంటేషను, ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి, బాగా ట్యాన్ పట్టేస్తున్న వాళ్ళు కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ మాత్రం యూస్ చేయండి. మీరు చాలామంది నాకు పెట్టారు, అక్క మార్నింగ్ పాండ్స్ క్రీమ్ రాసి ఈవినింగ్ ఈ క్రీమ్ రాయొచ్చా? మీరు ఇటువంటి క్రీమ్స్ వాడేటప్పుడు నైట్ క్రీమ్స్ మార్నింగ్ కంపల్సరీగా సన్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోండి. మార్కెట్లో రకరకాల సన్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి, మంచిది. మీ స్కిన్కి సూట్ ఏదైనా ఉంటే తెచ్చుకొని చక్కగా వాడుకోండి. మీరు బయటికి ఎక్కువగా వెళ్ళేటట్టయితే 50 వాడండి. ఇంట్లో ఉండి ఒక వంట చేసుకున్న హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే కనుక 30 SPF 30 వాడండి, అదైతే సరిపోతుంది ఇంకా. ఓకేనండి. ఈ క్రీమ్స్ ఇలాంటివి వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. ఇది రాసేసి మార్నింగ్ వాష్ చేసి, ఇది స్టెరాయిడ్ క్రీమ్స్ అయితే కావు, ఇవి చాలా మంచి క్రీమ్ అనమాట. రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ అంటే స్లోగా రిమూవ్ అవుతూ ఉంటాయి. కాకపోతే స్కిన్ అయితే బ్రింకిల్స్ ఉన్నా చాలా చక్కగా స్కిన్ చూడటానికి గ్లోగా అనిపిస్తుంది అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి ఎలా కనపడుతుందంటే చూడండి, ఇది ఎలా ఉంటుందంటే మన ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తే అలా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుందో, ఇంక జిడ్డు కానీ అలాగేమి ఉండదు. చూడండి, అంతే సింపుల్గా స్కిన్లోకి వెళ్ళిపోతుంది. చాలా నీట్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా, ఈవినింగ్ ఎక్కడికైనా ఊర్లో వెళ్ళి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా నైట్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ పెట్టేసుకొని స్టిక్కర్ పెట్టేసుకోవచ్చు. నీట్గా అయిపోతుంది స్కిన్. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుంది అనమాట క్రీము. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రీమ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అది. బాయ్.